మన దేశంలో యువతకి నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం లాంటివి పర్యాయ పదాలు. కొన్నిసార్లు అది నిజమేనేమో అనిపించవచ్చు. మనోడు ఈ పేక ముక్కల్లో జోకర్ లాంటోడు. తప్పుగా అనుకోవద్దు. జోకర్ లేకుండా గేమ్ ఇంట్రెస్టింగ్గా ఉండదు కదా. వీడు లేకపోతే కూడా అంతే. ఇంకా వీడేమో ఆసు. ఆటని బట్టి అంక మారినట్టు మనిషిని బట్టి వీడి మాట తీరు మారతాయి. ఇదిగో వీడే సూత్రధారి. వీళ్ళు ముగ్గురు మంచోళ్ళు అనిపించినా వెదవలు అనిపించినా ఆ క్రెడిట్ వీడికే. పైకి కనిపించినంత మంచోడైతే కాదండోయ్. సరే, వీళ్ళతో సరదాగా ఒక మాట కలుపుదాం పదండి. ఏం గురు, ఎలా ఉంది గేమ్? గేమా తొక్క, పక్కా ఫుల్గా ఉండు. ఏదో బిల్డప్ కోసం 4 రౌండ్ తిప్పి డ్రాప్ కొట్టడం అంతే. అంతేలే. ఏం కార్తీక్, నీ సంగతి ఏంటి? నాకు మ్యూజిక్ అంటే ప్రాణం. అందులో ఓల్డ్ తెలుగు సాంగ్స్ అంటే ఆహా, ప్రాణం తేలిపోతుంది అనుకోండి. ఏడ్చినట్టుంది. నేను అడిగింది గేమ్ గురించి తండ్రి. ఆయనే ఉంటే తెల్లచీరెందుకని, గేమే బాగుంటే టైం కానీ టైంలో నీతో నాకు ఏదో డిస్కషన్ ఎందుకు? చెప్పాను కదండి, వీడి మాట ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఈ బాబు కొంచెం నిదానం. ఏంటి అశోక్, ఈ గేమ్ నీదేగా? ఇంకా ఈ గేమే కాదు భయ్య, ప్రతిదీ మందే. కార్డ్స్ పంచేటప్పుడు ఆ విధంగా సెట్ చేస్తా. వామ్మో, వీడు వాళ్ళిద్దరికంటే ముదురు. మనం జారుకోవడం బెటర్. పతితులార భ్రష్టులార బాధా సర్పదష్టులార దగాపడిన తమ్ములార ఏడవ కండి పనికి రాదు మనకెందుకు జనుల గోల అనుకుంటే, రైతన్నకు ఈశమంత ఆశ అయిన లేకుంటే, పడుచు పిల్ల పొద్దుటేళ్ల స్వాతంత్ర్యము కోల్పోతే, మంత్రులేమో రూపాయికి 1000 రెట్లు కొల్లగొడితే, పాఠాలకు సొమ్ము చేసి గాలి మేడలొస్తుంటే, కులమేమిటి ఆస్తులెంతని మనిషి మార్కులేస్తుంటే, కన్నోళ్లని ఊరి చివర విడిచి రుణము తీర్చుకుంటే, ఆనందము అంటే మరచి విలువల్నే విస్మరించి నలుగురిలో ఒంటరిగా మిగిలి బతుకుతున్న వేళ, అర్ధరైత నిష్ఠూరపు అంధకార లోతుల్లో వెలుగు కొరకు అంతులేని ఎదురుచూపు నాది. అరే, మన రూమ్లో జూనియర్ శ్రీశ్రీ ఉన్నాడ్రా. అదే కదా మరి, ఇన్ని రోజులు ఈ కవితా సంపుటి ఎక్కడ దాచావు బా? నాకు కావలసినట్టు కనిపించే ప్రపంచం కోసం మాటలే బాటగా, ఆలోచనలే ఆస్తులుగా, ఆనందమే గమ్యంగా, జీవిత సత్యం వెతికే ప్రయత్నంలో అబద్ధపు పరిస్థితులతో నిత్యం యుద్ధం చేస్తున్నా. అంటే మరో ప్రపంచాన్ని పిలవడం కాదన్నమాట, నువ్వే ప్రపంచాన్ని వెతుకుతూ వెళ్తున్నావు అన్నమాట. అన్నా బొమ్మ రే, పిచ్చి గీతలు గీసి పేపర్లో వేసేస్తున్నా, మీ నాన్నతో చెప్తా. రే, ఏంట్రా అంతా ఇన్వాల్వ్ అయిపోయి డిస్కస్ చేస్తున్నారు? ఇదంతా చదువు గురించేనా లేక ఎవరైనా అమ్మాయా? అరే పోరా, నీకేం తెలుసు మా ప్రాబ్లమ్స్? రేపు మాకు ఎగ్జామ్ ఉంది, నీకు తెలియదు లేవన్నీ. సరేరా, ఏం ప్రాబ్లమ్స్ అవి? ఏంటి అసలు? అరే నువ్వు ఆగరా, అసలు నీకేం తెలుసు? ఇది ట్రిగ్నోమెట్రీ. 3x4 3+4 కాదు. త్రీ ఇంటూ 4 12, 3+4 7, 12 7s 84, 84 square 7056, 84 cube 5,92,704, 5,92,704 crores, అంటే $89 billion. And that's the net worth of the world's richest man, Bill Gates. పిట్టకాడి కూరంతా దోస్తులే. ఎంతసేపు రా బాబు. వాడి కోసం మనం వెయిట్ చేయడం, వాడొచ్చి లేట్ అయింది సారీ రా అన్నాం, ఇదంతా ఓ ప్రక్రియరా. అది డిస్టర్బ్ అయితే సునామీ లాంటివి వచ్చేస్తాయి. గాంధీ గారి 3 కోతుల గురించి ఓ దాని గురించి ఇంకోటి మాట్లాడడం ఫస్ట్ టైం వింటున్నాను రా. సరే అయ్యా, నంబర్ 3 జేబులో ఎంత ఉంది? నా దగ్గర 10. నీకంటే ఒకటి తక్కువరా, 9. అదేంట్రా 2/3 కూడా రూపాయి తగ్గింది, నెలాఖరు వచ్చేసింది అనమాట. నీకు ఇప్పుడు వచ్చిందేమో, నాకు మన స్టార్టింగ్లోనే వచ్చేసింది. ఏంట్రా భారత్ పాక్ దడల గురించి సీరియస్ డిస్కషనా? అలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్కి మనకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు 2/3 టీ ప్రాజెక్ట్లో బడ్జెట్ రూపాయి,
తగ్గింది. నా దగ్గర ఉందిగా. అయినా ఈ జాబ్ ట్రయల్స్ ఏం తెలట్లేదేంట్రా? ఈ రోజులు మారవా? మారేలా లేవురా. సండేకి మండేకి డిఫరెన్స్ తెలియట్లేదు. నాకైతే మార్నింగ్ 6కి ఈవినింగ్ 6 కూడా తేడా తెలియడం లేదురా. 2 సార్లు నిద్రపోతూనే ఉంటున్నా. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. కర్తవ్యం దైవమాన్ధికం. ఆ సర్వమంగళం గడు వచ్చాడు. అశోక్ గండి లేపు. రే అశోక్గా లేరా. ఏంట్రా డిస్టర్బ్ చేస్తున్నావు? మంచి కలు వస్తుంటే అక్కడ సరిపో మన రూమ్ వచ్చి రే అప్కమింగ్ హీరోస్ అవుతురా. ఓన్లీ టాప్ మన ఇంటి వాడు సరత్ గారు రా లేరా. రే ఏదో మేనేజ్ చేయడం మంచి కోర్స్ మీద వస్తున్నాడు. ఏమయ్యా మీకు టీ అంటే బాగా ఇష్టమా? టీ అంటే తాగి టీయా? కాదు, తినడం తిరగడం తొంగడం నా టీ. నా రెంట్లో కూడా లాస్ట్ అక్షరం టీయే అయ్యా. లాస్ట్ మంత్ రెంట్ కూడా ఇయ్యలేదు ఇంకా. మాకు కూడా టీ అంటే ఇష్టమే సార్. అందుకే నెక్స్ట్ మంత్ ఇద్దాంలే అనుకున్నాం. సరే మీ దగ్గర 10,000 చేంజ్ ఉందా? 10,000కి చేంజా? ఎంత మీకు ఇల్లు రెంట్కి ఇస్తే మాత్రం మరీ ఎంత అదోలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా. ఏంటి సార్ మీకు పేపర్ చదివి అలవాట్లేదా? ఇక్కడ రెంట్ గురించి మాట్లాడుతుంటే పేపర్ అంటే సంబంధం లేకుండా. మీకు మేము 10,000 రెంట్ ఇస్తున్నాం, ఇంకా అది కూడా ఇవ్వం. ఏందయ్యో ఏదో వింటాం కదా అని ఏదో పెడితే చెప్తున్నావు. ఏదో నువ్వు చెప్పేది వింటుంటే ఇక మీద నన్నే రెంట్ కట్టమంటావేమో. మీకు తొందర ఎక్కువ సార్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నా దగ్గర ₹1,00,00,000 సంపాదించే ప్లాన్లు 2 ఉన్నాయి. అదేదో మీకు చెప్దాం అనుకుంటే మీరేమో ₹1,00,00,000 నిజంగానే? ₹1,00,00,000 సార్. మీరు వినింది కరెక్టే. తక్కువ రోజుల్లో ₹1,00,00,000 సంపాదించాలంటే నా దగ్గర 2 ప్లాన్లు ఉన్నాయి. ప్లాన్ 1 మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి. ప్లాన్ 2 మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాన్ 2 తీసుకున్నారనుకోండి. ఇప్పుడు మీకు ఇచ్చే రెంట్ 10,000 మీకు ఇవ్వం. మీ పేరు మీద ఆర్డీ కట్టేస్తాం. సంవత్సరానికి అది ఎంత లేదన్నా 1,30,000 అవుతుంది. అంటే సంవత్సరంలో మీ దగ్గర 1,30,000 ఉంటుంది. దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయండి. 1 ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయండి, 2 మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, 3 షేర్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక 20,000 పెట్టండి, మ్యూచువల్ ఫండ్స్లో ఒక 10,000 పెట్టండి, షేర్స్లో ఒక ₹1,00,000 పెట్టండి. ఇలా ఒక 5 years కొనసాగాక ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి మీకు 30,000 వస్తుంది, మ్యూచువల్ ఫండ్స్ డబుల్ అయ్యి ఒక 20,000 వస్తుంది, షేర్స్లో ఎంత లాస్ వేసుకున్నా ఒక 5 to 6 lakhs వస్తుంది. ఎన్ని లాసెస్ తీసేసినా ఒక 5 years తర్వాత మొత్తం మీకు 5 to 6 lakhs వస్తుంది. మళ్ళీ 5 to 6 lakhsని 3గా డివైడ్ చేయండి, డిస్ట్రిబ్యూట్ చేయండి, డివైడ్ చేయండి. ఈ విధంగా చేసుకుంటూ పోతే ఒక 12 ఏళ్ల తర్వాత మీ దగ్గర ₹1,00,00,000 ఉంటాయి. ఇదంతా ఒక ప్లాన్ సార్. ఇలా చేస్తే 12 ఏళ్ళలో మీకు ₹1,00,00,000 రావచ్చు. అలా కాదు నాకు 5 ఏళ్ళలోనే ₹1,00,00,000 రావాలంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నోవేటివ్గా ఉంటుంది. గార్బేజ్ పికప్ స్టార్ట్ చేద్దాం. లైసెన్స్ తీసుకోండి, రిజిస్ట్రేషన్ చేయించుకోండి, ఎంప్లాయీస్ రిక్రూట్ చేయించుకోండి, టౌన్ మొత్తం వ్యాన్స్ తిప్పండి, గార్బేజ్ కలెక్ట్ చేయండి, టన్నుల కొద్దీ సేల్స్ చేద్దాం. టన్నుల కొద్దీ సేల్స్ చేస్తే మీకు ఈజీగా 5 yearsలో ₹1,00,00,000 వస్తుంది. పైగా మీకు దీనికి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది సార్. రిస్క్ రివ్యూ బిజినెస్. ఇదంతా వర్కౌట్ అవుద్ది అశోకు? నన్ను వజన్ చేయడానికి అయితే చెప్పట్లేదు కదా? ఆల్రెడీ వదవే కదా. అదేంటి సార్ భలే వాళ్ళే మీరు. ఎండాకాలంలో గొడుగు లాంటి వాళ్ళు. మీతో పెద్ద ఉపయోగం లేకపోయినా మేము పడేసుకోలేంగా. నీ ప్లాన్లే అనుకున్నా, నీ పొగడతో కూడా ఏం అర్థం కాలా. మరీ 12 ఏళ్ళు అంటే కష్టం, కానీ ఒక 5-6 ఏళ్లలో ₹1,00,00,000 వచ్చే ప్లాన్ ఏదైనా ఉంటావు చూడు, స్టార్ట్ చేద్దాం. రే అశోక్, గురు లేంట్రా, ఇంటర్వ్యూకి టైం అవుతుంది.
Please take your seat. థ్యాంక్ యూ. Can I see your resume? యా ష్యూర్. Can you explain the producer-consumer problem and a feasible solution for that? Sorry, I have no idea. Okay, you may leave for the day. థ్యాంక్ యూ. అరే హెడేగా ఉందిరా, అలా వెళ్ళి టీ తాగొద్దామా? ఏం మీకేమన్నా టీ? అసలు టైం వేస్ట్ చేయడం ఎవరు నేర్పించారా నీకు? ఒకసారి టీ అంటావు, ఒకసారి కార్డ్స్ అంటావు. తినడానికి డబ్బులు లేక వస్తుంటే వారానికి ఒక సినిమా అవసరమా? అసలు నిన్నెవరు పిలిచారా? ఇంట్రెస్ట్ లేదని చెప్పొచ్చుగా. అప్పుడేమో ఎంజాయ్ చేస్తావు, ఇప్పుడేమో టైము డబ్బులు అని పెద్ద పెద్ద మాటలు గుర్తొస్తాయి. అవునరా, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే కాలకు ముందే తీసేయడం బెటర్ అంటున్నా. నిన్న ఇంటర్వ్యూలో మేము కూడా ఫెయిల్ అయ్యారా? మర్చిపోయినట్టున్నావు. ఇప్పుడు నువ్వు ఎంత ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నావో మేము కూడా అంతే ఉన్నాం. పొద్దున్నే ఏదో సోదేంద్ర బాబు, ప్రశాంతత లేకుండా. ఆ బుడ్డోడి వయసు 10 ఏళ్ళు. తమ్ముడికి ఇష్టమైన విషయంలో సపోర్ట్ చేయాలనే ఆలోచన వాడికి వచ్చింది. మరి మేము అన్నదమ్ముల్లానే ఉన్నాం. కానీ రే గురు, సారీరా. నువ్వు మ్యాథ్స్లో తోపురా. నువ్వు అసలు ఈ సాఫ్ట్వేర్ జాబ్లో ఎందుకు ట్రై చేస్తున్నావు? నాలెడ్జ్ ఉంది, డిగ్రీ ఉంది. అవునరా, మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఐఐటీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బుక్లో ఉన్న మ్యాథ్స్ సరిపోదు, అప్లికేషన్స్ తెలియాలి. అప్లికేషన్స్ దగ్గర చాలా ఉన్నాయి. కరెక్టే, కానీ మీరు చెప్పేది ఎందుకు రిస్క్ అనిపిస్తుందిరా. 1 year నుంచి జాబ్ ట్రయల్ చేస్తూ ఫ్రస్ట్రేట్ అవ్వడం కంటే పెద్ద రిస్క్ కాదురా. వన్స్ నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఒక క్లాస్కి 1 lakh తీసుకునే లెవెల్కి నువ్వు వెళ్ళొచ్చు. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ మనీ. నీకు ఇష్టమైన మ్యాథ్స్ నీకు లైఫ్ ఇస్తుందంటే ఆ ఫీలింగే వేరు. ఆలోచించు. నిజమేరా, ఒకసారి ట్రై చేయి. ఎన్రిచ్ యువర్ మ్యాథ్ అనే ఇన్స్టిట్యూట్లో మా బావ రిసెప్షనిస్ట్. ఆయన ఒకసారి అడిగి చెప్తాను, అక్కడ ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయేమో. నా సంగతి సరేరా. ఇంతకీ మీకు నచ్చిన వాటి గురించి మీరేం ఆలోచించరా? మాకు నచ్చినవా అంటే? నువ్వు మన హౌస్ ఓనర్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఒక ప్లాన్ చెప్పావురా. అది చాలా సెన్సిబుల్గా ఉందిరా. అది మనం ఎందుకు ట్రై చేయకూడదు? లెస్ ఇన్వెస్ట్మెంట్, మోర్ ప్రాఫిట్స్. కరెక్టేరా, నేను కూడా విన్నా కదా. మనోడికి షేర్ మార్కెట్ మీద కూడా మంచి గ్రిప్ ఉంది. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ తక్కువ కనుక రిస్క్ కూడా లేదు. సీరియస్గా ట్రై చేద్దాం, కానీ ఒక కండిషన్. ఏం కండిషను? ప్రాఫిట్లో ఈక్వల్ షేర్సా? మనం ఒక విషయం మర్చిపోతున్నాం రా. మన కార్తిక్ గాడికి పోయిటరీ అన్నా, రోల్ ప్లేస్ కన్వర్సేషన్ రాయడం అన్నా చాలా ఇంట్రెస్ట్. అవునరా, నువ్వు రాసిన పోయిటరీ అంతా ఒక కలెక్షన్లో చేసి పబ్లిష్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంకా న్యూస్ పేపర్స్కి ఆర్టికల్స్ రాయి. రైటింగ్కి స్కోప్ ఉన్న ప్రతి ఛాన్స్ని 100% యూటిలైజ్ చేసుకో. అవేవో సొసైటీలో జరిగే ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని, నా ఇమాజినేషన్స్ని బేస్ చేసుకుని రాసినవిరా. అవంతా డిజర్వ్ చేస్తాయా? అదే తప్పు. మన దగ్గర ఉన్న గొప్ప రైటర్స్ చాలామంది లైఫ్ ఎక్స్పీరియన్స్, సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి రాసిన వాళ్ళు. గివ్ ఇట్ ఏ ట్రై. ఇందాక నువ్వే గురువుగాడికి చెప్పావు కదా, వాడికి ఇష్టమైన మ్యాథ్స్ వాడికి లైఫ్ ఇస్తే ఇంకేం కావాలని.
అలాగే నీకు ఇష్టమైన పోయిటరీ కూడా నీకు లైఫ్ ఇస్తే ఇంకేం కావాలి? మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో కష్టమైన ఇష్టంగానే అనిపిస్తుంది. సో కష్టపడైనా అందులో కెరీర్ చూస్ చేసుకుంటే టాలెంట్ ఛానలైజ్ అవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇదే విషయం చెప్పడానికి నేను కొన్ని ప్రయత్నాల్లో మాది ఒకటి. ఆత్రేయ పాటలు, వేటూరి మాటలు, సిరివెన్నెల చక్కిలిగింతలు, విశ్వనాథుని పాఠాలు, కమలుని నాట్యాలు, చెప్పుకుంటూ పోతే ఎన్నో. మా పాదాభివందనాలు తెలియజేసుకోవాల్సిన మహానుభావులు అసంఖ్యాకం. కానీ ఒక్క వ్యక్తి మాత్రం కడుపు చెక్కలేయేలా నవ్వించి ఇంతలోపు బాధను మిగిల్చి వెళ్ళిపోయాడు. ఆ బాధ గుర్తొచ్చినప్పుడల్లా వెళ్ళి ఆయన సినిమాలు చూసి తృప్తిగా నవ్వుకొని ప్రశంసలకు మాటలు దొరక్క మోగబోతూ ఉంటాం. ఎప్పటికీ జంధ్యాలే.